గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ బ్రో. అన్నా కాలర్ ఎగరేసి చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినని. ఇక్కడ నుంచి ఇక్కడికి కప్పలా ఎగురుకుంటూ వచ్చాం. జనాలందరికీ కూడా నువ్వు రిక్వెస్ట్ పెట్టి నీకు ఓట్ చేయమని అడుగు. ఈ వీడియోస్ ఎందుకురా, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అని అనేవాళ్ళ. ఇప్పుడు కూడా అంటారు ఫస్ట్ ఆ వీడియోలు ఆప్ చేయి. యూట్యూబ్ నుంచి మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటాం? ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు వీడియోస్, కొంచెం సినిమాల మీద ఫోకస్ చేద్దామని, సినిమాలు చేద్దామని. టైటిల్ నేమ్ రివీల్ చేస్తున్నాను, మన thumbnail లో అదే పేరు వచ్చేసేటప్పటికి. బిగ్ బాస్ కిందకి వెళ్ళాలని నీ కోరిక చెప్పు. నీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ కిందకి వెళ్ళాలి? ఇక నాకు అయితే ఎట్లా వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్లో ఆ గుండెది ఉంది కదా, ఇమ్మీడియట్లీ తీసేసుకొని చేసేసుకుంటాను. మొబైల్ ఉంది పగల కొట్టేస్తాను. సో మమ్మీ ఎలా తిడతారు అన్నది నాకు చెప్పాలి. అక్క వద్దక్క, చాలా చెండాలంగా ఉంటుంది. మేము ఉండేది కిరాయి, రెంట్ కట్టాలి. అప్పుడు మేము అందరూ చిన్నపిల్లలము, మాకు చెప్పుకోవడానికి ఏది లేదు కదా. బాధ పెట్టావైతే మమ్మీని చాలా. హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం, యూట్యూబర్స్ని చూస్తుంటాం. ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ యూట్యూబర్ మాత్రం చాలా యూనిక్ అని చెప్పాలి. ఇక్కడ చూసినా ఏదో ఒక ట్రెండింగ్ వీడియోతో, ట్రెండింగ్ అప్డేట్తో కనిపిస్తూనే ఉంటాడబ్బా. సడన్గా అగ్ని పరీక్షలో కనిపించేటప్పటికి ఇదేంటి ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉన్నాడు, కానీ క్రేజీ ఎంట్రీ ఇచ్చాడే. మనోడు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, కానీ స్టైల్ మాత్రం ఎన్టీఆర్ గారి స్టైల్తో వచ్చాడేంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో వచ్చింది, నాకు కూడా వచ్చింది. ముందు అక్కడ నుండి స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకు ఎవరని అనుకుంటున్నారు కదా. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను తమ్ముడు. కాదు తమ్ముడు, నువ్వు ఇది కదా, మరి దీంతో ఏంటి వచ్చా? అది కూడా డబల్ ధమాకానా? అవును. కానీ ఏం చాలా ఫన్నీగా అక్కడి నుంచి ఇక్కడికి కప్పలా ఎగురుకుంటూ వచ్చాం. ఆ ఎంట్రీ ఏంటి? హైలైట్ ఏంటంటే నన్ను ఆడ బ్యాగ్ నిల్చోబెట్టారు. నిల్చోబెడితే నేను అడిగా, కొంచెం కామిక్ వేలో వెళ్ళాలా, నేను ఆ టైప్ ఆఫ్ కదా అంటే, ఇట్స్ ఓకే, మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి, ఆ టైప్ ఆఫ్ చెప్తాను నేను అక్కడ అన్నారు. సో నేను కొంచెం స్టేజ్ కొంచెము హడావిడి చేస్తూ వెళ్దాం అనుకుంటున్నా, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అంటే, ఇట్స్ ఓకే, నైస్ నైస్ అనుకుంటా అన్నారు. అలా స్టార్టింగ్ ఎంట్రీ అలా వచ్చా నేను, పైంటంతా మడత పెట్టేసి అలా అలా కప్పేది 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 అనుకుంటూ వచ్చా. వస్తుంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఏంటి ఇలా వచ్చాడు. అందరేమో హాయ్ నమస్కారం అనుకుంటూ వచ్చారు. కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలా ట్రై చేశా. అది కొంచెం హడావిడైంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్టేజ్ మీద మేము రెండు కాలర్లు ఎగరేసుకొని వచ్చామని ఎన్టీఆర్ గారు చెప్పారు కదా. అవును. సో అలా నువ్వు కాలర్ పట్టుకొని వచ్చేటప్పటికి అర్థం కాలేదు. నాకు బేసిక్గా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎన్టీఆర్ గారు. అంతే అంటావు. సో ప్రశాంత్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొట్టమొదటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ ఫెయిల్, ఇప్పటికి 4 ఉన్నాయి బ్యాక్లాగ్స్. ఓకే. రాయాలంటే వదిలేవు. బేసిక్గా 7 ఉండే. ఓ 2 years కి ఎన్ని సబ్జెక్టులు నాన్న? 12 సబ్జెక్టులు. 12. అవును, 4 వెళ్ళాయి. 12 సబ్జెక్టులో 4 పాస్ అయ్యావు. 4 అయ్యాయి, 8 ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒక మళ్ళీ 4 వచ్చాయి. అది 2 years కి. 2 years కి మళ్ళీ తర్వాత ఇంకా 4 ఉన్నాయి. అది ఎందుకు ఇబ్బంది, చేయికి నొప్పి అని రాయలేదు, వదిలేసా. అట్లనే ఉన్నాయి ఇప్పటికి. కానీ మనం ఇంకా ఉంచుదాం అలాగే. కాలేజ్ కూడా తీసేశారు, వెళ్ళిపోయింది. వేరే కాలేజ్ పెట్టారు అక్కడ. సర్టిఫికేట్ కూడా అక్కడే ఉంది. ముందు జాగ్రత్త ఎందుకైనా మంచిదని చిన్నదేమో ఇంట్లో పెట్టుకున్నా. 10th ఇంట్లో పెట్టుకున్నా. మంచి పని చేసావు నాన్న. సో మొత్తానికైతే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడ్ లేడు, నాన్నగారు లేరు. 2006 చనిపోయారు. ఓ సారీ. తర్వాత మా మమ్మీ టైలరింగ్ షాప్ చేస్తుంది. టైలరింగ్ చేస్తూ మమ్మల్ని, మేము 3 అన్నదమ్ములం. నేను సెకండ్, అన్నయ్య జాబ్ చేస్తాడు, తమ్ముడు డిప్లొమా అయిపోయింది, ఇంట్లోనే చూసుకుని బట్టల షాప్. సో 3. నేను 2014లో ఇండస్ట్రీకి వచ్చా.
నాకన్నా ముందే వచ్చేవే. అవును. 2014 మై జర్నీ. ఉమ్, ఫస్ట్ ఒక సీరియల్ చేశా, ఉమ్, ఖుషి అనే ఐడియా ఉందా? అప్పుడు ఉమ్, చాలా ఫేమస్ అది. ఉమ్, బాబు మోహన్ గారు వాళ్ళందరూ ఉన్నారు. ఉమ్, ఉమ్, ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా ఉమ్, ఒక 2 days. ఉమ్, మా వాళ్ళంతా సీరియల్కి వెళ్తున్నావు అని షాక్ అయిపోయి కాల్ చేశారు. తర్వాత ఒక 2-3 మూవీస్ ఫస్ట్ ఆడు ముగర్రా బుజ్జి అని బ్యాక్గ్రౌండ్లో మన సుధీర్ బాబు గారిది అది ఒకటి చేశాను. దాని తర్వాత మనుషులతో జాగ్రత్త అని ఒక సినిమా వేసాను, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. ఇవన్నీ డైలీ నాకు పేమెంట్ ఎంత అనుకుంటున్నారు? ఉమ్. 200 అప్పట్లో అప్పట్లో. 2014లో మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 6కి అయిపోతుంది. 6 to 6. 6 to 6. నా బండి పెట్రోల్ 300. బండి పెట్రోల్ 300. నేను 200కి వెళ్ళేవాడిని. అప్పటి నుండి సినిమా మీద యాక్టింగ్ మీద అంత ఇష్టం. అప్పుడే నేను అంతకుముందే దీనికి రావడానికి కారణం ఏంటంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని నిఫ్ట్లో ఎంట్రన్స్ రాసా, మాదాపూర్ హైటెక్ సిటీలో. అక్కడ ఎంట్రన్స్ రాసా. 3 ఎంట్రన్స్ ఉంటాయి, ఒక ఎంట్రన్స్ అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఇంటర్ కావాలి సర్టిఫికేట్, డిప్లొమా చేయాలంటే అది లేదు మనకి, బ్యాక్లాగ్లు ఉన్నాయి, కష్టం అన్నారు. సరే అని వచ్చేసిన ఇంటికి, నేను జాబ్ చేద్దామని. అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ ఒక పర్సన్ పేపర్ చదువుతుంటే సీరియల్ అవకాశం ఇవ్వబడును అని పేపర్లో యాడ్ వచ్చింది. మనం ఎందుకు పోదు, ఇచ్చి పడేద్దాం వెళ్దామని ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత ఆమె ఆల్రెడీ అప్పటికే 2-3 సీరియల్ చేసింది కాబట్టి నమ్మా, చూసా సీరియల్స్లో. వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా, మీరు నేర్చుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఒక సమ్ అమౌంట్ అని చెప్పారు, ఒక 6,000 అట్లా ఉంటుంది, మళ్ళీ తర్వాత మేము సీరియల్స్లో పెట్టుకుంటాం అది అని చెప్పేసరికి అంత అంటే కుదరదండి, నా దగ్గర లేవు, కష్టమా అంటే మీరు కొద్దిగా కట్టుకోండి, ఒక 2,000 కట్టుకోండి మీకు మాత్రం అనగానే సరే ఒక 2,000 కట్టి జాయిన్ అయ్యా. 15 days క్లాస్ అది. 15 days అంత అయిపోయింది ఇంక అంతే. 15 daysలో ఏమొస్తుంది? 2 years చదివిందే రాలేదు నాకు. 2 yearsలో నేను ఇంటర్ చదివిందే రాలేదు. ఈ 15 daysలో నాకు వస్తుందా? అది రాదు. అలా నేర్చుకున్నా, ఏదో అయిపోయింది. ఇంత పెద్ద దొడ్డు బుక్ ఇచ్చారు, అది తీసి ఎక్కడో పడేసా. అందులో నవరాసాలు ఉంటాయి అది అని అంటే అవునా, నవరాసాలు మన దగ్గర ఉన్నాయి బుక్లో ఎందుకు అనుకున్నాం అనుకొని ఆ బుక్ పక్కన పడేసా. తర్వాత వాళ్ళు ఉండి అలా అలా కొంచెం ఏదో చెప్పారు, ఒక బేసిక్ అంతే, నాకేం రాలేదు అప్పటికి కూడా. ఇట్లా కాదు, మనం ఏదో చేయండి, మనకు కుదరదు అని చెప్పి రోజు ఆ పేపర్లో సినిమాల గురించి ఒకటి చిన్నది ఒకటి కింద ఒకటి ఇస్తాడు వాడు, యాడ్స్ లాంటిది. ఇక్కడ సోయన్స్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ సోయన్స్ కోటిలో, మెహదీపట్నము, అక్కడక్కడ అలా వెళ్ళేవాడిని డైలీ. వాళ్ళు డోర్ వేసిపోయినా సరే ఆ డోర్ కాడ ఒక 1 hour వెయిట్ చేసేవాడిని వాళ్ళు వచ్చేసరికి. వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక నేను ఏం చేసేవాడిని, లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, చేసావా అంటే చేయలేదు సార్, ఏమైనా చెప్పు అంటే ఒకటి ప్రిపేర్ అయ్యి, ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పేవాడిని అక్కడ. అది ఒక్కటే, ఇక వేరేది రాదు ఇక మనకి, అదొక్కటి ఆయన ఫేస్ చూపించి ఇక చెప్పేవాడిని ఇష్టం అన్నట్టు. ఇక బాబు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఇది కాదు, ఇట్లా చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పేసాడు. అది మనకి ఇక్కడ ఎక్కేది కాదు, అలా వినేసి వెళ్ళిపోయేవాడిని. ఇంకో దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలి, 10,000 హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. చలో రైట్, అట్లా 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 సరే అని చెప్పి 24 Frames అని అమీర్పేటలో ఉంది, అలాకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ సోయన్స్ చేస్తున్నానండి, ఇట్లా చిన్నగా, నాకు యాక్టింగ్ వద్దు, కొత్త వచ్చు, మీకు ఫొటోస్ ఇస్తే మనం మీకు అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి ఇచ్చి వచ్చా. ఒక ఫోన్ చేసి ఇక్కడ పిలిచి ఒక అతను పిలిచాడు. పిలిచిన తర్వాత బ్రదర్ ఒకటి క్యారెక్టర్ ఉంది చేస్తారా మీరా అంటే ఒక 10,000 కట్టాలి అన్నాడు. అని ఒక సెకండ్లో లేచి సరే అన్న ఉంటా అని చెప్పి వెళ్ళిపోయా. ఇదంతా ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఇక నాకు అయితే లేదు, ఎట్లా వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్లో మా ఫ్రెండ్ ఒక అతను నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ ఆయనే ఇక్కడెక్కడ అమీర్పేటలో ఒక 2,000 ఇచ్చి షూటింగ్కి వెళ్తున్నాడట జూనియర్ ఆర్టిస్ట్గా. వాళ్ళు 2,000 ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తారు అన్నట్టు, వాడు ఆ కాంటాక్ట్ పట్టుకొని అలా షూటింగ్స్ చేసుకోవాలి. అయితే నేనేం చేసా, వాడు 2,000 ఇచ్చాడు కదా, వీని దగ్గర నుంచి మెల్లగా ఇంకా కాఫీ టీ తాగిపించేసి వీని దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ కాల్ చేసి బ్రదర్ కృష్ణనగర్ గ్రీన్ బాచ్ గడ్డ మార్నింగ్ 6 o'clock చలో రైట్ అని చెప్పి బైక్ వేసుకుని పోయి ఆడ ఎర్లీ మార్నింగ్ నిలుస్తుంటే వాళ్ళు కూడా ఎట్లా తీసుకెళ్తారు తెలుసాక, బాడీ ఉండి మంచి ఫిజిక్ ఉన్నోని ఓకే అనుకున్నా తీసుకోతారు. 2 రోజులు నేను పోలేదు, అలా లైన్ నిలుస్తున్నా. 2 days నన్ను పక్కన పెట్టేశారు. 2 days ఎందుకని బాడీ లేదని, ఏం లేదు కదా మనకు.
ఏం లేదు ఇప్పుడు కొంచెం మంచిగా ఉండి క్యూట్గా ఉన్నోని అట్లా ఎట్లా తీసుకోతారు కదా. మనకైనా 6 ప్యాక్ ఉందా, బాడీ ఉందా తీసుకోవడానికి, మనకి ఏం రాదు కదా. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా కొంచెం నీట్గా ఉన్నా కొన్ని చూస్తారు కదా, కొన్ని సీన్స్లలో అలా చూసే వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళు, అంటే మినిమం. అలా 2 రోజులు పక్కన పెట్టి మళ్ళీ 3వ రోజు సీరియల్ అలా 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 వచ్చినాయి, రాలేదని కాదు. కానీ ఏంటంటే ఫస్ట్ అలా అయింది, తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా కావాలి కాబట్టి తీసుకెళ్తారు కంపల్సరీ. బిల్డ్ చేసుకున్నాం. అలా వెళ్ళిన తర్వాత కట్ చేస్తే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ కలిసి ఇక్కడ ఆఫీస్ ఉంది తీసుకెళ్తా పా బ్రదర్ అంటే సరే అని చెప్పి ఆ పర్సన్ తో వెళ్తే అక్కడ ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. అక్కడ ఒక పర్సన్ అంటే అయిపోయినాయి బ్రదర్, దండ ఫస్ట్ మూవీ హీరో చేశాడు. ఆ ఆఫీస్కి వెళ్తే అయిపోయిన క్యారెక్టర్స్ నీకు చెప్తాను నెంబర్ తీసుకో అంటే సరే అని ఆయనకు రోజుకు ఫోన్లు చేసడం. అది ఒకటే నెంబర్ ఉంది మన దగ్గర, వేరే తెలియదు, ఏమైనా ఉంటే చెప్పు అని. కట్ చేసి ఒక రోజు అమీర్పేటలో షూటింగ్ జరుగుతుంది రా బ్రదర్ అంటే ఆయన ఏం చేశాడు, ఇంకొక ఆయన నెంబర్ ఇచ్చాడు. ఆయన పేరు చారి అని. ఆయన నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకున్న ఆయనకు రోజు ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 2 days దాకా, తర్వాత ఒక రోజు కలిస్తే నెంబర్ ఇచ్చాడు. అలా 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 ఫోన్లు చేస్తుంటే అన్నిసార్లు ఫోన్ చేయొద్దు, అందుకే నేను నెంబర్ ఇవ్వలేదు, ఇట్లా ఫోన్ చేస్తారని, ఏమనుకోవద్దు తమ్ముడు ఊక ఫోన్ చేయకున్నాగా అన్నాడు. కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత అదృష్టం చూడండి, ఆయన లైవ్లో కలుస్తాను నాకు డైలీ. ఫోన్ చేయడం మానేసాను నేను, అన్న హాయ్ అన్న కడి చేస్తే ఆయన ఒక రోజు ఫోన్ చేశాడు. ఆయనే అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు, నేను చెప్తా అన్నాడు. వెళ్ళి మార్నింగ్ పోయేసారి సందీప్ రెడ్డి వంగన్న ఆడ కూర్చొని ఉన్నాడు. టీషర్ట్ వేసుకుని కో డైరెక్టర్ ఉన్నాడు, వేరే ఒక తెలిసిన ఆయన లోపల పట్టుకుని కూర్చున్నా. వచ్చిన తర్వాత పర్సన్ వచ్చేసి సిగరెట్ తాగుతాను అని అన్నాడు. నాకు అలవాట్లేదు. సార్ తాగుతాను సార్ అది అన్న. సందీప్ అని వచ్చాడు. బ్రదర్ సిగరెట్ తాగుతారా మీరు? తాగుతా సార్ అన్న. ఇతను పెట్టేసాను అక్కడ, అట్లా ఏం లేదు పెట్టేసాను అన్నాడు. అనగానే బయటకు తీసుకొచ్చారు. పేమెంట్ ఎంత అంటే మీ ఇష్టం సార్ ఎంత అనగానే పర్ డే 1500 ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ పేమెంట్ అది నాది. అర్జున్ రెడ్డి ఇప్పటికీ చిన్న సీన్ ఉంటుంది బిట్ అందులో. నా ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి, నా లైఫ్ ఫస్ట్ సినిమా. హైలైట్ ఏం తెలిసాక 6 సీన్లు చేసా, 5 సీన్లు కట్ అయిన ఒక సీన్ ఉంది. 6 సీన్లు ఒక సీన్ ఉంది, అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. అది ఏ సీన్ అంటే ఇప్పుడు ఉన్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్ బాటిల్ లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చి అరే అర్జున్ రెడ్డి రా పార్క్ పోయినట్టున్నాడు పోదాం పానగానే మేము ఇద్దరం వస్తాం. వచ్చి అన్నా అర్జున్ అన్న చెప్పన్నా మా అమ్మాయి రెడ్డి కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే అపార్ట్మెంట్ వైట్ టీ షర్ట్ నేనే. నా ఫస్ట్ సినిమా. అయ్యో నేను హార్ట్ఫుల్ చెప్తున్నా, నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు. చాలా బాగా అనిపించింది. అంటే మనకు హోప్ ఉంటుంది అక్క. అప్పటి నుంచి నేను ఏదైనా సినిమా చేస్తే చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎడిటింగ్లో కట్ అవుతుంది. ఆ అన్న చెప్పాడు అది. తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు, ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టు. ఆయననే ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ ఆయన గెటప్ సినీ, దాంట్లో ఫుల్ లెంత్ 2 రోజులు ఇచ్చాడు. సూపర్. చూసావా నువ్వు హార్డ్ వర్క్ చేసావు. కృష్ణానగర్ అడ్డా మీదకి వచ్చి అందరిలాగే తెల్లవారు 6 గంటలకు వచ్చి నిలబడ్డాం కదా. అంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అంటారు. అవును కదా, ఆ లెసన్స్ నేర్చుకున్నాం. 15 daysలో యాక్టింగ్ నేర్చుకోమంటే ఎక్కిందా? ప్రాక్టికల్ థియరీలో నేర్చుకున్నాం. 2014 to 2025 నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్తాను నేను. 11 years ఆఫ్ జర్నీ. ఎందుకురా బాబు వచ్చి నేనే ఇట్లా అవుతున్నా, సంఘటన అయిపోతున్నా, నువ్వు వచ్చి ఏం చేస్తావంట నేను. ఎందుకంటే అక్క నిల్చోవడం చాలా కష్టం అక్క. ఇక్కడ నిన్ను మించినోడు ఉంటాడు ఇక్కడ, వెనకాల నుంచి దుబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు తెలుసా. అసలు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కూడా కాంపిటీషన్ అక్క. ఇప్పుడు లైఫే కాంపిటేటివ్. అన్నా నేను వస్తాను అంటాడు. నాకు రూపాయి వద్దన్నా నేను యాక్టింగ్ చేస్తాను అంటాడు. వీడేంటి ఇట్లా అంటుండు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము, మనకేమో మనీ కావాలి, వాడికేమో కనబడుతుంది అని 4 రోజులు కనిపించిన తర్వాత వాడికి మనీ కావాలి. వాడికి నాకు అర్థమైంది ఇది కాదు, మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన ప్లాట్ఫామ్. యూట్యూబ్ ని స్టార్ట్ చేసావు. రివ్యూ సినిమా మీద ఇష్టంతో సినిమా మీద రివ్యూలు చేయడం మొదలు పెట్టావు. స్టార్ట్ చేసా. దాని తర్వాత యూట్యూబ్ పెట్టుకొని ప్రసాద్ ఐమాక్స్ కేర్ ఆఫ్ అడ్రస్. అవును ట్రూ. నాకు చాలా లైఫ్ ఇచ్చింది అది. షర్ట్లతో టీ షర్ట్ నేను నిజంగా చాలా రివ్యూస్ చూసాను. అవునా? అంటే ఇంటర్వ్యూ బిఫోర్ మాట్లాడేస్తే మనం ఏదో
ఆ ఫీల్ పోతుందని నేను చెప్పలేదు కానీ ఆ, నీ చాలా రివ్యూస్ చూసా, ఆ, బియర్డ్ తో పెంచుకుని ఆ, ఉన్న రివ్యూస్ చూసా. ఆ, ఓకే, అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది నాకు తెలియదు కానీ ఆ. నీ ఫిలిం రివ్యూస్ అయితే చూసాను. పంచ కట్టుకొని ట్రూ. గోపిచంద్ గారు నా వీడియో చూసారట ఓ రోజు. నేను లుంగి అంతా కట్టేసుకొని అన్న ఇది గోపిచంద్ సార్ చూస్తాడు అన్న వీడియో, చూస్తాడు వాళ్ళు అనగానే అన్న చూడమని చెప్పన్న సార్ అంటున్నా మా సిస్టమ్ అని చెప్పి ఆ వీడియో వేసి పెట్టా. ఆయన నిజంగానే వీడియో చూపించారట ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ చూసారా? ఒకసారి వీడియో చూడండి సార్, వీడియో ఎలా చేస్తాడు సార్ అంటే ఆయన ఫుల్ నవ్వుకున్నాడట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, సో హ్యాపీ అనిపించింది నాకు. నిధి అగర్వాల్ ఉన్నారు కదా, ఉమ్, ఆ, పిలిచారు నన్ను. ఉమ్, పిలిచి నేను రివ్యూ పెట్టేటప్పుడు ఒక మీరంటే నాకు మస్తు ఇష్టం మేడం అని చెప్పి, నా గుండెల్లో ఎవరున్నారో చెప్పండి అని అనగానే ఇందులోకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసేసరికి నిధి అగర్వాల్ ఉమ్. నా గుండెల్లో ఉంది అని చెప్పి ఇట్లా అనేసరికి ఆమె వీడియో చూసి ఇది నాకు కావాలి పిలిపియండి ఒకసారి కలవాలి నేను అని ఇమ్మీడియట్లీ నన్ను తెల్లారి పిలిపించింది. ఏది చూపెట్టు. అందులో ఉంది అది కాదు, నిధి. ఏది? గుండెల్లో ఉన్నారు కదా, హార్ట్ లో. చూపెట్టి హార్ట్ లో. అదు ఇప్పుడు అంటే నిధి అగర్వాల్ మారి ఇంకెంతమంది లేదు, ఉన్నారు? లేదు. నిజంగా నాకు చాలా ఇష్టం. ఉమ్, నాకు అంటే బేసిక్గా ఏంటంటే చాలా జెన్యున్గా అలా పిలవాలంటే ఎవరు పిలవరు. ఒక చిన్న బిట్కే పిలిచిన తర్వాత ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి హగ్ ఇచ్చింది. అది చాలా వైరల్ అయిపోయింది. అది యూట్యూబ్లో కూడా ఉంది, నిధి అగర్వాల్ హగ్ వీడియో అని. దాని తర్వాత నా చాలా ఇష్టమైన పర్సన్ ఇస్తారు గారు, ఫుల్ సపోర్ట్ చేస్తుండే నాకు చాలా. ఆమె చాలా అంటే ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని. తనతో ఒక 4-5 వీడియోస్ చాలా చేస్తాను నేను. ఫుల్ సపోర్టివ్ తను కూడా నాకు. హ్యాపీ సో లైఫ్. మొత్తానికి అలా సాగుతూ ఆ టర్న్ ఇలా వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.